వెల్కమ్ బ్యాక్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో స్థల వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సత్తెనపల్లి సుగాలి కాలనీలో స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఈ క్రమంలో ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇక ఈ నేపథ్యంలో అక్కడైతే మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో చిన్న బాలాజీ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో స్థల వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సత్తెనపల్లి సుగాలి కాలనీలో స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో చిన్న బాలాజీ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా వారిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో సుగాలి కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే రవి, ఏదైతే ఈ సుగాలి కాలనీలో మాత్రం గత వారం రోజుల నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. ప్రధానంగా కూడా ఒక స్థలానికి సంబంధించిన విషయంలో మాత్రం ఇరు వర్గాలు ఆ స్థలం తమకు సంబంధించింది అంటే కాదు, తమకు సంబంధించింది అనుకుంటూ కూడా ఘర్షణ పడుతున్నటువంటి నేపథ్యం. ఈ రోజు అయితే మాత్రం మాట పెరగడం, తర్వాత రెండు కుటుంబాలకు చెందినటువంటి ఈ కుటుంబ సభ్యులైతే మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా దాడికి తెగబడ్డారు. ఈ సందర్భంగా కూడా బాలాజీ నాయక్ అనేటువంటి వ్యక్తి అయితే మాత్రం తీవ్రంగా కూడా గాయపడ్డాడు. గాయపడి అతన్ని అక్కడి నుంచి హాస్పిటల్ కి తరలిస్తున్నటువంటి సందర్భంలో మార్గం మధ్యలో కూడా అతను మృతి చెందడం జరిగింది. అదే విధంగా కూడా మరి ముగ్గురు కూడా గాయపడినట్లుగా తెలుస్తుంది. వాళ్ళలో ఒకళ్ళ పరిస్థితి అయితే విషమంగా ఉంది. ప్రెసెంట్ అయితే మాత్రం వాళ్ళకి సత్తెనపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి పరిస్థితి అయితే కొంత ఆందోళనకరంగా ఉండటం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. పోలీసులు అయితే కేసు నమోదు చేసి ప్రెసెంట్ అయితే విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.